అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఇప్పుడు మనం సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమాల గురించి మాట్లాడదాం. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాతో పాటు ఇంకొకరిని కూడా జాయిన్ అయ్యాడు. మా ఇద్దరు మాటలలో ఒక 2 డేస్ అయిన తర్వాత సినిమాలు టాపిక్ వచ్చి నువ్వు ఏ హీరో అంటే నేను ఒక పేరు చెప్పాను. అది చెప్పిన తర్వాత నుండి అతనిలో కొంచెం తేడా వచ్చింది. మా ఇద్దరి మధ్య కొంచెం రిలేషన్లో కూడా కొంచెం తేడా వచ్చింది. కొంచెం నేను ఏమన్నా మాట్లాడితే కామెంట్ చేయటం, నెగిటివ్గా మాట్లాడటం ఇలాంటివి జరిగినాయి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. 2 డేస్ బాగానే ఉన్నాగా, ఏమైంది, నేను తప్పుగా కూడా ఏం మాట్లాడలేదు అనుకున్నాను. తర్వాత ఈ విషయం అర్థమయ్యి తర్వాత కొన్ని వారం 10 రోజులు అయిన తర్వాత ఇప్పుడు నీ లైఫ్కి నువ్వు హీరోవి, నా లైఫ్కి నేను హీరోని. నీ అతనికి ఒక అమ్మాయి ఉంది, నీకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెద్ద చేస్తావు, పెళ్లి చేస్తావు, మీ పేరెంట్స్ని చూసుకుంటావు. నీకు సంబంధించిన వరకు నీ లైఫ్ నువ్వే కదా హీరోవి. అలాగే నా లైఫ్కి నేను హీరోని. అంతేగాని ఎవరో ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం కొట్లాడుకోవటం కరెక్టేనా అంటే అన్నట్టు, అంటే ఆ హీరోనే దేవుడు అన్నట్టు అతని ఫీలింగ్. అతనికి అతను అభిమానించే హీరో అంటే అంత ఇష్టం. అంటే సరే అని వదిలేశాను. తర్వాత పైన మాట్లాడుకుంటూ ఇలా జరిగినాయి. అంటే సినిమాల వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్న రిలేషన్ మీద ఎఫెక్ట్ ఉంది. ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు 9th 10th ఆ టైంలో ఉన్నప్పుడు మా హీరో గొప్ప అంటూ పోట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడో ఎవరో ఉంటారు, వాళ్ళ సినిమాల గురించి మనం పోట్లాడుకోవడం అండి అన్న అర్థం ఉందా అసలు? అసలు సినిమా అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు మా పిల్లలు నన్ను కథలు చెప్పమంటారు. నేను నాకు గుర్తొచ్చినవి, నాకు పురాణాల్లో కానీ నాకు గుర్తొచ్చినవి కానీ ఏది గుర్తు రాకపోతే నా సొంతంగా ఏది అనిపిస్తే అది చెప్పేయటం ఇలా చెప్తుంటాను. అయ్యే కథలు అనుకుని చూస్తుంటారు. అలాగే మా పిల్లలు డోరేమాను, సించాను ఇలాంటి సీరియల్స్ చూసి అవి నిజంగా ఉన్నాయి అనుకుని, స్పైడర్ మ్యాన్ ఇలాంటివి ఉంది నిజంగా ఉన్నాయి అనుకుని వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు చిన్నప్పుడు అర్థం చేసుకోలేరు. మనం ఇంత పెద్ద అయినా సరే అలాగే అనుకుంటున్నాం. కానీ సినిమా వాళ్ళని ఏదో దేవుళ్ళలాగా చూస్తున్నాం. ఇప్పుడు ఏదో సినిమా వరుడు అనుకుంటా, అందులో ఆ హీరో విలన్ని లాస్ట్ ఫైట్లో ఇలా గుద్దితే పెద్ద పవర్ ప్లాంట్, యూనో సిమెంట్తో కట్టిన పవర్ ప్లాంట్ కూడా కూలిపోద్ది. అంత నిజంగా అలా జరుగుతాయి అసలు. ఒక ఏదో కొట్టేస్తూ ఉంటారు, ఏదో పెద్ద పెద్ద రాడ్లు పెట్టి తల మీద కొట్టేసుకున్నా సరే బతికేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయా? అంటే సినిమా అనేది ఒక నిర్మాత, ఒక డైరెక్టర్ వాళ్ళ మనసులో మీద ఉన్న ఆలోచనల్ని ఒక సినిమా లాగా తీస్తారు. ఆ తీసేటప్పుడు కూడా కెమెరామెన్, లైట్ మెన్ వీళ్ళందరూ ఆ ఫేసుల మీద లైట్లు వేసి నీట్గా కనిపించేలా చేస్తారు. వాళ్ళు మాట్లాడే డైలాగ్ కూడా ఒక డైలాగ్ రైటర్ రాస్తే దాన్ని ఆ డైలాగ్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కల్పించి దాన్ని మనం నిజంగా వాళ్ళని దేవుళ్ళలాగా అలా పూజన చేస్తూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఓ హీరో ఉండేవాడు, ఆయన రాముడిలాగా చేస్తే రావణాసుని విలన్లా చూపించేవాళ్ళు. అదే రావణాసుడు వేషం ఇస్తే రాముడిని కొంచెం క్యారెక్టర్ తగ్గించేటట్టు ఉండేవి. అలాగే దుర్యోధనుడిగా వేస్తే పాండవుల్ని కొంచెం తగ్గించి చూపించడం, కీచకుడిగా వేస్తే భీముడిని తగ్గించి చూపించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. ఒక సినిమాలో చూపించారు, భీముడు కీచకుడిని కత్తితో పొట్టి చంపేసినట్టు చూపిస్తారు. కానీ ఒరిజినల్ వ్యాస మహాభారతంలో అలా లేదు. భీముడు తన సొంత శక్తితోనే, బలంతోనే, ముష్టియుద్ధంలోనే చంపాడు కీచకుడిని. కానీ అలా చూపించరు. అంటే ఒరిజినల్ వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం వీటిని మర్చిపోయి సినిమాలో చూపించినయే నిజం అనుకుని మనలో చాలామంది ఉన్నారు. నేను కూడా శల్యుడు, నేను వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ బంధువుల్ని దుర్యోధనుడు భూగృహంలో బంధించి చంపాడు కాబట్టి కౌరవుల పక్షంలో ఉండి పాండవులతో యుద్ధం చేయించాడు అని నేను కూడా నమ్మాను. కానీ అది నిజం కాదు. వ్యాస మహాభారతంలో అలా లేదు. శల్యుడి తండ్రి కూడా తర్వాత దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు, వాళ్ళు బతికే ఉన్నారు. కానీ అంటే సినిమాల ప్రభావం మన మీద ఇంతలా ఉంది. వాళ్ళని దేవుళ్ళలాగా అలా పూజించడం. ఇంకా ఎంత స్టేజ్కి వచ్చేసామంటే ఒక సినిమా హీరో ఒక నిర్మాతని కాల్ చేస్తే ఆయన అరెస్ట్ చేయకూడదని ధర్నాలు చేశారు. అంటే అంటే వాళ్ళు ఎవరినైనా చంపేసినా ఓకేనా, వాళ్ళని ఏం అనకూడదా, ఏం చేయకూడదా? అంటే అరెస్ట్ చేయడం కానీ ఇంట్రాగేట్ చేయడం కానీ నిజంగా కాల్ చేయడం లేదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు పోలీసులు. అంటే మనం అభిమానించే హీరో ఏం చేసినా కరెక్టే అనమాట. వాళ్ళు ఏమన్నా చట్టానికి అతీతుల ఏదో సినిమా ఫంక్షన్లో కూడా మాట్లాడినట్టున్నారు, ఆడపిల్ల నచ్చితే కడుపు చేసేయాలి అన్నట్టు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుద్దా? వాళ్ళకి చట్టాలు వర్తించవా? ఎందుకు ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ సినిమా వల్ల రాజకీయాల్లో వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక ఆయన ఏమన్నారు,
నేను తప్పు చేసినా నా తలకాయ తీసేసే చట్టాలు రావాలి అన్నారు. కానీ అదే హీరో ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయగానే వెళ్ళి హైదరాబాద్ నుండి వెళ్ళి రోడ్డు మీద కూర్చున్నాడు. తర్వాత ఏం మాట్లాడారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ గురించి చర్చలు జరగాలి, అంటే అందరూ తప్పులు చేస్తున్నారు, ఎవరు ఎక్కువ తప్పు చేశారు ఎవరు తక్కువ తప్పు చేశారు అన్నట్టు చూడాలి అని మీటింగ్లో చెప్పారు. అంటే అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడేమో మాట్లాడేటప్పుడేమో నేను తప్పు చేసినా నా తలకాయ తీసేసే చట్టాలు రావాలంటారు. ఈయన పొత్తు పెట్టుకొని కలవాలనుకున్న పార్టీ వాళ్ళు మాత్రం ఒకరు తప్పు చేశారా లేదా ఇలా మాట్లాడటం లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, అరెస్ట్ చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్టేనా అలా మాట్లాడతాం? ఇప్పుడు ఒక సినిమా కెమెరామన్ గంగతో రాంబాబుతో అనుకుంటే ఒక జర్నలిస్ట్ని చంపేస్తే నాకు కోపం వచ్చింది అన్నట్టు ఒక సీన్ ఉంటుంది. కానీ అది నాకు తెలిసి నేను అనుకుంటా అది నిజంగా జరిగిన సీనే అనుకుంటున్నాను. ఇది పింగళి దశరథరామ్ గారు అని మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు ఉన్నారు. ఆయన సొంత మనవడు. ఆయన్ని నడి రోడ్డు మీద నరికేస్తే పోలీస్ స్టేషన్ ముందే పడేశారు. ఆయన చనిపోయేదాకా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అంత దారుణంగా చంపారు. ఆయన చంపింది ఎవరు? అవన్నీ మనకు అనవసరమా? ఇప్పుడు అదే హీరో ఒక మీటింగ్లో చెప్పారు, రంగా గారిని చంపినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఎంత తప్పు, ప్రజలు కూడా అంతే తప్పు, ఆయన్ని కాపాడుకోలేకపోయారని. అంటే కాపాడుకోలేకపోవడం ప్రజలు తప్పే కానీ ఆ గవర్నమెంట్ తప్పులేదు, వాళ్ళతో మనం పొత్తులు పెట్టుకోవచ్చు. ఇది కరెక్టేనా? అంటే ఆయన ఆ హీరో ఏం చెప్తే అది మనకు వేదమా? అంతేగాని ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఆలోచించుకునే పరిజ్ఞానం మనకు లేదా? అంటే సినిమా వాళ్ళని అంతలాగా అభిమానించాల్సిన అవసరం ఉందా? అంటే సినిమా చూడవచ్చు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను, అందులో కర్ణుని అశ్వత్థామని హీరోలుగా చూపించారు. కానీ ఒరిజినల్ వ్యాస మహాభారతంలో ఏముంది? అలా లేదు. నిజంగా అర్జునుడు గొప్పవాడే, ఖచ్చితంగా గొప్పవాడే అర్జునుడు. వ్యాస మహాభారతంలో అలానే ఉంది. మనం వ్యాస మహాభారతాన్ని నమ్మాలా, సినిమాలు నమ్మాలా? అంటే పోనీ ఒక పార్ట్ తీసి సినిమాల వరకు చూసుకుంటే పోనీ వాళ్ళు ఏదో కల్పితం చేస్తున్నారు, వాళ్ళ డబ్బుల కోసం అని వాళ్ళ ప్రచారం కోసం అని వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళని అభిమానిస్తున్నాం, వాళ్ళని డెమీ గాడ్స్ లా చూస్తున్నాం, అంతవరకు బాగానే ఉంది. కానీ నేను అనేది ఏంటంటే రాజకీయాలు అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలు మనం అందరం కట్టిన ట్యాక్స్ని మనందరికీ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎలా ఖర్చు పెట్టాలి ఈ ఆలోచించాల్సిన విషయం. దీంట్లోకి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ సినిమా హీరో ఏం చెప్తే అదే, వాళ్ళు ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకే వేస్తాను అని అని మూఢంగా కూర్చోవడం ఏమన్నా కరెక్టా? ఇప్పుడు మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకి ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా రోడ్లు వేయాలి, ఎలా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఎలా మంచినీళ్ళు ఇవ్వాలి, ఎలా రోడ్లు వేయాలి, ఇలా ఆలోచించాలి. కానీ ఇలా ఎవరు చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలి. కానీ మా అభిమాన హీరో ఏం చెప్తే అదే చేస్తాను, వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తానని భీష్మించి కూర్చోవడం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.